ఓకే. సో ఇప్పుడు ఈ సాంగ్‌లో మీతో పాటు ఇంకొక ఫీమేల్ యాక్టర్ కూడా యాక్ట్ చేశారు. అవును, లిఖిత. ఆ పర్సన్‌ని మీరు అంటే ఈ సాంగ్‌కి పర్టిక్యులర్‌గా చూజ్ చేసుకోవడానికి రీజన్? రీజన్ వచ్చేసి అండి, నేను తను కలిసి ఒక డీలో చేసినప్పుడు ఒక 2, 3 సాంగ్స్ చేసింది తను నాతో పాటు. హ్మ్. ఆ అమ్మాయి డెడికేషన్, తర్వాత ఆ అమ్మాయి ఇన్వాల్వ్‌మెంటింగ్ ఎక్స్‌ప్రెషన్స్ చాలా బాగా నచ్చాయి నాకు. హ్మ్. అంటే ఈ పాటకి కరెక్ట్ తగ్గ తగ్గ ఫర్ ఆ అమ్మాయి అని చెప్పేసి నాకు అనిపించింది. ఓకే. సో వెంబడే నేను మా ప్రొడ్యూసర్ వల్లి ఆయనకి చెప్పాను, లిఖితనే పెడదాం అన్న. తను కూడా దానికి అగ్రీ చేసేసిండు. అవును, పర్ఫెక్ట్ రాము నిజంగా అనే అనే అన్న దా దాని ప్రకారమే మేము వెళ్ళి ప్రాక్టీస్ చేసాము. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అంత సాటిస్ఫాక్షన్ లేదు. హ్మ్. అంటే నాకు హ్మ్. అండ్ మా ప్రొడ్యూసర్ కూడా హ్మ్. ఏమో ఏమో సర్లే 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 అనుకున్నాం. హ్మ్. కట్ చేస్తే మార్నింగ్ మేము కాస్ట్యూమ్స్ వేసుకొని మెట్లు దిగేసినాం. నేను ఫస్ట్ వచ్చేసా. ఆ అమ్మాయి కాస్ట్యూమ్ వేసుకొని దిగిన తర్వాత ఇలా చూసా ఆ అమ్మాయిని నేను. హ్మ్. ఓకే. 100,000,000 పక్కా అనుకున్నా మనసులో. ఓకే. ఆ! ఆ! అంటే అమ్మాయికి అంత బాగా సెట్ అయిపోయింది కాస్ట్యూమ్ గానివ్వండి, తర్వాత ఆ అమ్మాయి ఇన్వాల్వ్‌మెంట్ ఫస్ట్ టేక్‌లోనే అర్థమైపోయింది. హ్మ్. ఓకే. నెక్స్ట్ లెవెల్ ఎళ్ళిపోబోతుంది సాంగు. హ్మ్. ఆ 'రాను బొమ్మాయికి రాను' రీల్ వచ్చింది కదా! ఫస్ట్ రీల్ చేసామండి. ఆ! అమ్మాయితో పాటు. హ్మ్. ఆ రీల్ చేస్తున్నప్పుడు ఓకే. నైస్. అద్రిపోయింది. అండ్ ఆ హుక్ స్టెప్ ఉంది కదా! శేఖర్ మాస్టర్ చేసింది. అది కూడా అద్రిపోయింది. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి అలా కుదిరిపోయింది ఈ పాటలో. ఓకే. సో, ఆ పాట అసలు నెక్స్ట్ లెవెల్ ఎళ్ళిపోయింది.